హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీజీ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అనేది మన ఛానల్లో వీక్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఈ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ అలాగే మన ప్రీవియస్ వీడియో ఎవరైతే చూడలేదో, మీన్స్ ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తున్నాను చూడండి, ఈ వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఆ వీడియోలో ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ అంటే ఏంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియోలో హౌ టు ట్రేడ్ విత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. దీనికి సంబంధించిన 4 సినారియోస్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తానండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా మనకు ట్రేడర్స్ అనేవారు 2 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది సార్. ఒకటి రివర్సల్ ట్రేడ్స్, 2 కంటిన్యూషన్ ట్రేడ్స్. సో వీటి గురించి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. రివర్సల్ ట్రేడ్స్ అంటే జనరల్గా మనకు మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. అక్కడ నుంచి మార్కెట్ ఒక సర్టెన్ ఆఫ్ ప్రైస్ నుంచి రివర్స్ అవుతుంది అనుకుందాం. సో టెక్నికల్ అనాలిసిస్ బేస్డ్గా అయినా ఇద్దరు ఫండమెంటల్ అనాలిసిస్ బేస్డ్గా అయినా మార్కెట్ మీకు రివర్సల్ అవుతుందని తెలిసింది అనుకుందాం. అక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే డౌన్ సైడ్లో ట్రేడ్ చేయడానికి ఇష్టపడతాం. సో వీటినే మనం రివర్సల్ ట్రేడ్స్ అంటాం. అంటే అప్ సైడ్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కన్వర్ట్ అవ్వడం, లేదా డౌన్ సైడ్ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ కన్వర్ట్ అవ్వడం. సో ఇదొక సినారియో. అండ్ అలాగే ఇప్పుడు కంటిన్యూషన్ ట్రేడ్స్ అంటే ఏంటి సార్? కంటిన్యూషన్ ట్రేడ్స్ అంటే మార్కెట్ అనేది ఇప్పుడు అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో అక్కడ నుంచి మార్కెట్ ఇంకా పైకి వెళ్తుందని మనం ఎక్స్పెక్టేషన్తో మార్కెట్లో ఇంకా బయింగ్లో క్వాంటిటీ అనేది యాడ్ చేస్తాం. సో ఇది సార్ సింపుల్గా మార్కెట్ డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది తీసుకుంటుంది అనుకుందాం. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఇంకా ఫాల్ అవుతుందని మనం డౌన్ సైడ్లోనే క్వాంటిటీ అనేది యాడ్ చేస్తాం. మీన్స్ డౌన్ సైడ్లోనే ట్రేడ్ తీసుకోవడానికి ఇష్టపడతాం. సో వీటిని కంటిన్యూషన్ ట్రేడ్స్ అని అంటాం. సో అర్థమైంది కదా సార్. ఇప్పుడు ఒక సపోర్ట్ మరియు ఒక రెసిస్టెన్స్ యూజ్ చేసుకొని మనం ఏ విధంగా డౌన్ సైడ్లో మరియు అప్ సైడ్లో ట్రేడ్ తీసుకోవాలి కేవలం ఎగ్జాంపుల్స్తో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, గమనించండి. సో ఇది మొదటి ఎగ్జాంపుల్. ఇదేం చార్ట్ సార్? విప్రో డైలీ చార్ట్లో ఉన్నాం. సో గమనించండి, మార్కెట్ ఒక అప్ ట్రెండ్లో ఉంది సార్. కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో మూవ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి ఫాల్ అవ్వడం జరిగింది కొంతవరకు. సో అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు వెళ్ళింది కదా సార్. సో అక్కడ నుంచి మనం ఏ విధంగా డౌన్ సైడ్లో ప్లాన్ చేసుకోవచ్చు? సో మార్కెట్లో ఎట్ ద సేమ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ సెల్లర్స్ అనేవారు యాక్టివేట్ అవుతారని మనకందరికీ తెలుసు సార్. మన ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, గమనించండి. మరి మనం ఇక్కడ ఏ విధంగా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు? ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనం డైరెక్ట్గా సేల్ అనేది చేయకూడదు సార్. ఎందుకంటే మార్కెట్ రేపు ఏ విధంగా బిహేవ్ చేస్తుందో మీరు కానీ నేను కానీ చెప్పలేం. సో కాబట్టి మార్కెట్ యొక్క బిహేవియర్ బేస్డ్గా మనం వెళ్ళవలసి ఉంటుంది. మొదటిగా క్యాండిల్స్ అనేవి ఏం తెలియజేస్తున్నాయి? సో ఇక్కడ ఈ రెసిస్టెన్స్ లెవెల్ వద్ద మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అది మనకు క్యాండిల్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అండ్ అలాగే ఇక్కడ ట్రేడ్ని ఇంకా మాడిఫై చేయడానికి నేను వాల్యూమ్ అనే ఇండికేటర్ని యూజ్ చేస్తానండి. అఫ్కోర్స్ మీకు నచ్చిన ఇండికేటర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే నేను మీకు ఏ ఇండికేటర్ యూజ్ చేయమని కూడా సజెస్ట్ చేయనండి. ఎందుకంటే ఇండికేటర్స్ అనేవి మనకు వే మాత్రమే చూపిస్తాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైం మనమే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి ప్రైజ్ యాక్షన్ పైన మీరు చాలా ఇంట్రెస్ట్ అనేది చూపించండి. ప్రైజ్ యాక్షన్ని ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, దీనిపై మీరు ఫోకస్ చేసినట్లయితే మీరు చాలా త్వరగా సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుందండి. సో ఇదే చార్ట్ సార్ మీరు ప్రీవియస్గా చూసింది, గమనించినట్లయితే. సో మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ లెవెల్ వద్ద ఉంది సార్. అక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ అదే రెసిస్టెన్స్ లెవెల్ వద్ద ఏ విధంగా బిహేవ్ చేస్తుంది సార్ గమనించండి. అక్కడ ఒక డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. అండ్ అలాగే మార్కెట్ గ్యాప్ డౌన్స్ చేస్తూ వస్తుంది సార్ కిందికి, గమనించండి. క్యాండిల్స్ యొక్క ఎమోషన్ గమనించండి అక్కడ నుంచి. అండ్ అలాగే కిందన వాల్యూమ్స్ కూడా గమనించండి. మార్కెట్లో వాల్యూమ్స్ అనేవి లేవు సార్. ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందో అక్కడ నుంచి మార్కెట్లో క్వాంటిటీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. హెవీగా క్వాంటిటీ అనేది యాడ్ అవుతుంది సార్. ఇక్కడ గమనించండి, కింద యావరేజెస్ పైన ఉన్నాయి సార్ వాల్యూమ్స్.
సో ఇక్కడ మీరు ఈ విధంగా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు సార్. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని పైన ప్లేస్ చేయాలి సార్. వితౌట్ స్టాప్ లాస్ మీరు ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఖచ్చితంగా మీ స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఉండాలి. అండ్ అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకేనా సార్. రిస్క్ రివార్డ్ రేషియో మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే మీ క్యాపిటల్ అనేది లూజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది గమనించుకోండి. ఇది ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్లోకి వచ్చేద్దాం. సో ఇది కంటిన్యూషన్ ట్రేడ్ సార్. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్, మజా వస్తుంది. సో గమనించండి, మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్లో మూవ్ అవుతుంది సార్. మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఫేస్ చేసింది. ఎప్పుడైతే మార్కెట్ ఈ విధంగా రెసిస్టెన్స్ లెవెల్ని ఫేస్ చేసి ఒక బ్రేక్అవుట్ చేసిందో అక్కడ నుంచి సేఫ్ ఎంట్రీ అనేది మనం రీటెస్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఒక రీటెస్ట్ అనేది ఫామ్ చేసింది సార్. రీటెస్ట్ అనేది తీసుకుంది కిందికి. మరి ఇక్కడ మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకోవచ్చు సార్? సో నెక్స్ట్ చార్ట్ చూడండి. ఇదే చార్ట్ సార్ మనం గమనించింది. ఇక్కడ గమనించినట్లయితే ఈ రీటెస్ట్ ఏరియా ఏదైతే ఉందో మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది సార్? ఒక స్ట్రాంగ్ క్యాండిల్స్ని ఫామ్ చేస్తుంది సార్. ఎంత స్ట్రాంగ్ క్యాండిల్ సార్? ఈ క్యాండిల్లో మనకు వాల్యూమ్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి సార్? కింద గమనించండి, హెవీ వాల్యూమ్స్ సార్, చాలా హెవీ వాల్యూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే మార్కెట్లో ఇక్కడ యావరేజ్ పైన క్లోజ్ అవుతున్నాయి సార్. సో నేను ఇక్కడ వాల్యూమ్స్ చూపించానని మీరు వెళ్ళి వాల్యూమ్స్ పెట్టేసి ట్రేడ్ తీసుకోవడం కాదు సార్. విఎస్ఏ అనాలిసిస్ అనేది చాలా ఇన్డెప్త్ కాన్సెప్ట్. సో ఎవరికైతే దాని గురించి తెలుసో వాల్యూమ్స్ యొక్క పవర్ అనేది వారికి తెలిసి ఉంటుంది. సో ఇది సార్, ఇక్కడ మనం ఒక సేఫ్ ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అలాగే స్టాప్ లాస్ అనేది మనం ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని కిందన ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి టార్గెట్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి సార్? గమనించినట్లయితే అది మీకు రిస్క్ రివార్డ్ రేషియో బేస్డ్గా చేయాల్సి ఉంటుంది సార్. అండ్ అలాగే మీరు దీన్ని ట్రేల్ కూడా చేసుకోవచ్చు సార్. హ్యాపీగా ట్రేల్ చేసుకోవచ్చు. మార్కెట్ ఒక అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్లోకి కన్వర్ట్ అయ్యేంత వరకు మీరు హ్యాపీగా ట్రేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను సార్. ఇదేం చార్ట్ గమనించినట్లయితే టెక్ఎం వీక్లీ చార్ట్లో ఉన్నాం సార్. గమనించండి, మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ అనేది తీసుకుంటుంది కిందన. అండ్ అలాగే పైన రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఫేస్ చేస్తుంది. ఇది ఏం తెలియజేస్తుంది సార్? మార్కెట్ ఒక హాల్టింగ్లో ఉందని మనకు తెలియజేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం తీసుకోవాలంటే పైన క్లోజ్ చేయాలి సార్ మార్కెట్. ఈ విధమైన సిచ్యువేషన్లో మనకు మార్కెట్ ఒక రెసిస్టెన్స్ కానీ ఒక సపోర్ట్ని కానీ బ్రేక్ చేయాలి ఖచ్చితంగా. సో ఈ చార్ట్ మీరు గమనించండి సార్. ఇక్కడ గమనించినట్లయితే మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేసి బ్రేక్ చేసింది సార్. అట్ ద సేమ్ టైం మార్కెట్లో నేను ఇక్కడ ఈ హెవీ క్యాండిల్ ఏదైతే ఉందో బయింగ్ క్యాండిల్ అన్నట్టు, సో ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను సార్. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అక్కడ వరకు నా టార్గెట్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. సో నేను వాల్యూమ్స్ ఒక్కటే కాదు సార్, చాలా టూల్స్ అనేవి యూజ్ చేసి ఈ విధంగా ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం మార్కెట్ అనేది ఒక డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ మూమెంటం అనేది తీసుకునేటప్పుడు మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక డౌన్ సైడ్లో మనం ఏ విధంగా కంటిన్యూషన్ ట్రేడ్స్ అనేవి తీసుకోవాలి. గమనించండి, మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది సార్. అక్కడ నుంచి మార్కెట్ ప్రీవియస్గా సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసింది సార్. రెస్పెక్ట్ చేసి మార్కెట్ అనేది అదే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసింది సార్. గమనించండి, ఈ చార్ట్ గమనించండి. మార్కెట్ అనేది ఈ విధంగా బ్రేక్ చేసి ఒక మంచి రీటెస్ట్ని ఒక కన్సాలిడేషన్ జోన్ని ఫామ్ చేసింది సార్. ఇక్కడ మనము ఈ కన్సాలిడేషన్ జోన్ ఏదైతే ఉందో దాని కిందన ఈ విధంగా ఎంట్రీ అనేది తీసుకుంటాము. ఈ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దాని పైన ప్లేస్ చేసుకోవచ్చు సార్. అండ్ అలాగే మీరు రిస్క్ రివార్డ్ రేషియోను మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ రిస్క్ కొంచెం పెంచుకోవాలనుకుంటే ఈ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో దానిపైన కూడా ప్లేస్ చేసుకోవచ్చు సార్. కాకపోతే మీ రిస్క్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. అలాగే వాల్యూమ్స్ కూడా గమనించండి సార్. ఇక్కడ హెవీ వాల్యూమ్స్తో ఉన్నాయి కదా. సో ఇది ఈరోజు వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
మీన్స్ ఈ 4 సినారియోస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే. థ్యాంక్ యూ సో మచ్.